ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృపలో మరొక మాసమును మనకు అనుగ్రహించిన దేవదేవుడు యేసునాథుడు నిత్యము స్తుతినందును గాక. ఏమాత్రము యోగ్యత లేని వారము మన అపరాధములను నేరములను దేవుడు ఎంచక తన కలువరి శిలువ రక్తములో మమ్మల్ని శుద్ధీకరించి మనల్ని నడిపించుచు మరొక మాసమునిచ్చిన విధానమును బట్టి దేవునికి వందనాలు. ప్రేమామయుడును నిత్య పరిపూర్ణుడును పునరుద్ధానుడైన యేసు దేవుడు మనకిచ్చిన ఇక మాసము మనల్ని విడువక ఆయన ఎడబాయక తన వాగ్దానముతో మనల్ని మరలా తిరిగి కట్టుచున్నాడు, నడిపించుచున్నాడు. నేటి మాస వాగ్దానము, ఈ యొక్క మాసము యొక్క వాగ్దాన సందేశము కీర్తనల గ్రంథము 147వ కీర్తన 2వ వచనము. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 2వ వచనం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయవాడు. అవునండి, యెరూషలేము అనగా దేవుని పట్టణము, దేవుని నివాసమైన మన జీవితంలో నా జీవితాల్లో ఒక పట్టణముగా మన ప్రాకారములో నెమ్మది కలుగు చేసి రూపించువాడు ఆయన. కనుక ఈ యొక్క మాసములో ఆయన మన ఎడల అధికమైన మేలు చేయుటకును మనము విడిచిపెట్టిన వాటిని అనగా ప్రభువులో పొందుకోవాలని ఆశించి నిరుత్సాహపడి మరిచిన వాటిని విడిచిన వాటిని మనకు రావాల్సిన మేలులను మనకు కావాల్సిన దీవెనలను మరలా ఆయన మనకిచ్చి రెండంతల మేలు చేయవాడు. మనలను నిన్ను అనగా నీ కుటుంబమును కట్టువాడు, నిన్ను నీ చదువును కట్టువాడు, నిన్ను నీ ఉద్యోగమును వ్యాపారమును వ్యవసాయమును బాగు చేయవాడు ఆయన. కనుక ఆయన యెరూషలేము అనగా ఆయన పట్టణముగా నిన్ను కట్టడానికి ఇష్టపడుచున్నాడు. నీలో చెదరనివి మీలో చెదరినిపోయిన వారిని పోగు చేసి వ్యక్తిగతముగాను కుటుంబముగాను కట్టువాడు ఆయన. అయితే ఆయన వాగ్దానము నెరవేరుటకు 122వ కీర్తనలో మనకు వాక్యాన్ని ఆయన చూపుతున్నాడు. యెరూషలేమును నిన్ను కట్టడానికి ఇష్టపడుచున్న దేవదేవుడు 122వ కీర్తన 6వ వచనములో యెరూషలేము కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక, నీ నగరంలో క్షేమము కలుగునుగాక అని మార్గమును చూపుతున్నాడు. యెరూషలేముగా నిన్ను భావించాడు కనుక నీవు ఆయనతో ప్రార్థన సహవాసము కలిగి ఉండాలని ఒక బాధ్యత కూడా ఈ మాసం నీకు పెడుతున్నాడు. కనుక ప్రార్థనలో అధికముగా గడిపే మాసం ఈ మాసంలో మనం గమనించినట్లయితే ఈ మాసంలో దేశము కొరకు లోకరీత్యా మనము ప్రభువుకు పెద్దగా సమయం గడపలేము. కానీ ఈ ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రములు ఇచ్చిన అవకాశమును ప్రభు దీవెనకరముగా ఇచ్చిన యొక్క మాసమును ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపు. దేశము కొరకు, నీ వ్యక్తిగత జీవితము కొరకు, నీ సంఘము కొరకు, నీ కుటుంబము కొరకు ప్రార్థన ఎక్కువ చేయి. ప్రార్థనలో ఉండవలసిన మాసం ఇది ప్రార్థన. అందుకని ఇక్కడ అంటున్నాడు, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఎవరైతే యెరూషలేము అనే దేవుని యొక్క సంఘము కొరకు, దేవుని యొక్క పట్టణము కొరకు అనగా దేవాలయం ఉన్న నీ కొరకు నువ్వు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరుచుకుంటావో నీ ప్రాకారముల నెమ్మదిని నువ్వు కోల్పోయిన వాటిని అన్నిటినీ మరలా తిరిగి ప్రభు నీకు ఇచ్చుటకు ఇష్టపడుచున్నాడు. కనుక ఇది నువ్వు ప్రభు ఇస్తే పుచ్చుకునే మాసం, ప్రభువుకు ప్రార్థనల ద్వారా సమీపించే మాసం. కనుక ప్రభువులో ఎక్కువ ప్రార్థనలా గడుపు. కొర్నేలితో అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 31వ వచనములో అంటున్నాడు. అది కేవలము కొర్నేలినే కాదు, ఈరోజు మనకు కూడా అది అన్వయించుకున్నట్టుకు మనకు ఎత్తి చూపుతున్నాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 31వ వచనం, నీ ప్రార్థనలు వినబడి ఉన్నవి. అవునండి, నువ్వు ప్రార్థించే స్వభావం తెచ్చుకోవాలి. అందుకని ఇక్కడ యెరూషలేము కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. నీ ప్రార్థన ప్రభు వినాలని ఆశపడుతున్నాడు. ప్రార్థనలో ఎక్కువగా ఈ మాసం గడపండి. ప్రభువుని ఆనందపరచండి. ప్రభు దగ్గర నుంచి మళ్ళా కట్టబడిన బిడ్డలుగా, చెదరిన వాటిని పొందుకునే బిడ్డలుగా దీవించబడండి. ఇటు కృప దేవుడు మీకు మాసములో దయచేయనుగాక. మీ కొరకైన చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవ, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు. యెరూషలేము ప్రభువా బలపరచు, భద్రపరచు తండ్రి. మరొకసారి నాయన మేము విడిచిన వాటిని మరిచిన వాటిని నాయన మీరు ప్రార్థనాపూర్వకంగా మమ్మల్ని సిద్ధపరిచి మమ్మల్ని కట్టుటకు మీరు చేసిన ఆశను బట్టి, ప్రణాళికను బట్టి వందనాలు. నాయన మీరు ఇచ్చిన ఈ మాసములో నాయన మీ ఆత్మతో నింపమని నాయన ఉచ్చరింప శక్యముగానే మూలుగులతో పరిశుద్ధుల పక్షమును మీరు విజ్ఞాపన చేయుచుండగా ఆ విజ్ఞాపన మాలో నుంచి నాయన మీరు వినిపింపచేయమని
ప్రభువా మమ్మల్ని కట్టి మా కుటుంబములను నాయన మీరు మరలా పునరుద్ధరింప చేసి పరిచర్యలను దీవించి నాయన ఈ వాక్యమునందు కొంచెం ఇక బిడ్డలను వారి పిల్ల తరములను మీ ఆశీర్వదములతో హెచ్చించు. యెరూషలేము కొరకు ప్రార్థన చేయవారు ఆయన మీ కొరకు ఏర్పరచబడిన ఈ బిడ్డల ప్రార్థనాపూర్వకంగా మారినప్పుడు వారి పిల్ల తరములను దీవించేవారు కనుక అట్టి దీవెనాధారమైన శక్తిని కృపను క్షేమమును బిడ్డలకు అందించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియకదేవం సకలమైన దీవులు మీ కుటుంబములకును వ్యక్తిగత జీవితములకును ప్రభు నిత్యమైన ఆశీర్వదములతోనూ నిరతమైన ఆనందముతోనూ ఈ మాసమంతా ఈ ప్రభు యొక్క క్షమాధారమైన మేలులతోనూ తిరిగి కట్టబట్టు ఎందును సమకూర్చబట్టు ఎందును దీవెనాధారమైన శక్తితో ప్రభు మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. హ్యావ్ ఎ గుడ్ అండ్ గాడ్లీ మంత్. గాడ్ బ్లెస్ యూ.